ఎక్స్పెండిచర్ సంబంధించి మనకి 16 తారీఖు మార్చి నెలలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ మొదలైంది కాబట్టి క్యాంపెయినింగ్ పర్మిషన్ ప్రకారంగా మనం ఎక్స్పెండిచర్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. సో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ఎక్స్పెండిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అనౌన్స్మెంట్ నుంచి క్యాండిడేట్కి నామినేషన్ అయిన వరకు వాళ్ళు కూడా ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఐటమ్స్ కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్కి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఏవైతే కావాలి, ఏవైతే ఐటమ్స్ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క ఐటమ్కి రేట్ చార్ట్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో రేట్ చార్ట్ కూడా అందరికీ ఆర్ఓస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆ రేట్ చార్ట్ ప్రకారంగా ఏవైతే క్యాంపెయిన్లో సపోజ్ పంప్లెట్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో దానికి కూడా ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి నామినేషన్ నుంచి అట్లీస్ట్ 1 డే ముందు వరకు ఖచ్చితంగా నామినేషన్ ఫైల్ చేసిన క్యాండిడేట్ ద్వారా ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆయన సొంత పేరుతో చేసుకోవచ్చు, కానీ సొంత పేరుతో సహా ఆయన ఎలక్షన్ ఏజెంట్ పేరుతో జాయింట్ అకౌంట్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. కానీ ఆయన సొంత పేరుతో సహా ఫ్యామిలీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు కాబట్టి అకౌంట్ షుడ్ బి ఓపెన్ అట్లీస్ట్ 1 డే బిఫోర్ ద ఫైలింగ్ ఆఫ్ నామినేషన్. దాంట్లో నామినేషన్ నుంచి ఏవైతే ఖర్చు వాళ్ళు చేస్తారో కన్సర్న్ క్యాండిడేట్ అంత ఖర్చు కూడా ఆ కన్సర్న్ అకౌంట్ నుంచి కూడా విత్డ్రా కానీ డిపాజిట్ కానీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫైలింగ్ చేసినప్పుడు మేము 3 రిజిస్టర్స్ క్యాండిడేట్కి ఇస్తాము. ఫైల్ చేసిన క్యాండిడేట్కి, నామినేషన్ ఫైల్ చేసిన క్యాండిడేట్స్కి 3 రిజిస్టర్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒకటి డే టు డే రిజిస్టర్ ఉంటాయి, ఒకటి క్యాష్ రిజిస్టర్ ఉంటుంది, ఒకటి బ్యాంక్ రిజిస్టర్ ఉంటుంది. ఈ 3 రిజిస్టర్స్తో కూడా పేడ్ నెంబర్ వాళ్ళకి సర్టిఫై చేసి ఆరు ఇస్తారు. సో దాంట్లో పార్లమెంటరీ గారు సంబంధించి కలెక్టర్ గారు ఆరు కాబట్టి అదేవిధంగా ఏసీ లెవెల్ కన్సర్న్ ఆరు కూడా ఆ విధంగా రిజిస్టర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క క్యాంపెయిన్ యాక్టివిటీకి వాళ్ళు అక్కడ ఖర్చు బుక్ చేయాలి. దానికి ఒక షెడ్ అబ్జర్వేషన్ రిజిస్టర్ మా దగ్గర ఉంటుంది. మన టీమ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఏవైతే వస్తారో మనకి సీనియర్ ఆఫీసర్ ఏవైతే వస్తారో ఎలక్షన్ కమిషన్ నుంచి అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా షెడ్ అబ్జర్వేషన్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. దీనికి తర్వాత రీకన్సిలేషన్ యాక్టివిటీ జరుగుతుంది. సో రీకన్సిలేషన్కి వచ్చేసరికి మొత్తం నామినేషన్ నుంచి పోలింగ్ వరకు మినిమం 3 times దే షుడ్ సిట్ టుగెదర్. దాంట్లో కూడా మినిమం 3 days గ్యాప్ ఉండాలి. సో కూర్చొని వాళ్ళు షెడ్ రిజిస్టర్ అదేవిధంగా అకౌంట్ రిజిస్టర్ రెండు కూడా మ్యాచ్ చేస్తారు. దాంట్లో ఏదైనా తేడా ఉంటే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు ఆరు గారికి ఇంటిమేట్ చేస్తారు. ఆరు గారు ఇంటర్న్ నోటీస్ ఇష్యూ చేసుకొని దానికి ఎక్స్పెన్షన్ ఫార్వర్డ్ చేస్తారు. సో ఈ విధంగా మనకి ఎక్స్పెండిచర్ బుకింగ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి స్టాక్ క్యాంపెయినర్ సంబంధించి ఏదైనా పెద్ద స్టాక్ క్యాంపెయినర్ ఏదైతే అపాయింట్ చేస్తారో సిఇఓ ఆఫీస్ నుంచి మనకు కమ్యూనికేషన్ వస్తాయి. ఆ స్టాక్ క్యాంపెయినర్ సంబంధించి 50% ఎక్స్పెండిచర్ పార్టీ అకౌంట్ తో కూడా బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరో గారు క్యాండిడేట్ సింబల్ అలాట్మెంట్ అయిపోయినాక ఇమీడియట్ గా ప్రతి ఒక్క క్యాండిడేట్స్ మీటింగ్ పెడతారు. ఈ అంతా ప్రక్రియ కూడా అక్కడ క్యాండిడేట్స్ మీటింగ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి దాంట్లో ఏసీ లెవెల్లో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న క్యాండిడేట్ సంబంధించి 40 lakhs ఇస్ ద లిమిట్ అండ్ పీసీ స్థాయిలో ఎంపీ క్యాండిడేట్ సంబంధించి 95 lakhs ఇస్ ద లిమిట్ ఫర్ ద ఎక్స్పెండిచర్. అదే ఈసీఐ ద్వారా నోటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కలెక్టింగ్ డైలీ ఫార్మ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. C1 ఫామ్. ఆ C1 ఫామ్ ద్వారా మాకు కంట్రోల్ నుంచి ఏసీ లెవెల్ కంట్రోల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కంట్రోల్ నుంచి కూడా ఎక్స్పెండిచర్ సంబంధించి రిపోర్టింగ్ కూడా అంతా కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకొకటి పేడ్ న్యూస్ సంబంధించి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, ఎందుకంటే మీడియా సంబంధించి కాబట్టి దానికి MCMC టీమ్ కూడా ఏర్పాటు చేసాము. సో పేడ్ న్యూస్ సంబంధించి ఏదైనా మనకి కంప్లైంట్ వస్తే వాళ్ళు ఎనీ ఐటమ్ ఐడెంటిఫై అవుతే MCMC టీం వాళ్ళు పేడ్ న్యూస్ సర్టిఫై చేస్తారు. కన్సర్న్ పేడ్ న్యూస్ సంబంధించి కూడా ఎక్స్పెండిచర్ కూడా ఆ కన్సర్న్ క్యాండిడేట్ అకౌంట్లో పార్టీ అకౌంట్లో బుక్ చేయడం జరుగుతుంది.